హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన ఇంటర్ సెకండరీకి సంబంధించి ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది చాప్టర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నుంచి ఒక 7 మార్క్, ఒక 4 మార్క్, ఒక 2 మార్క్, మొత్తం 13 మార్క్స్ వెయిటేజ్ అండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ వెయిటేజ్ ఆర్ 4 మార్క్స్కి ఏదైనా అడగచ్చండి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అయితే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి? 2 టైప్స్ ఉంటాయండి ఇందులో. విత్ రెస్పెక్ట్ టు డివై బై డిఎక్స్ చేస్తే ఒకటి వస్తుంది, ఆర్ డిఎక్స్ బై డివై చేస్తే ఒకటి వస్తుందండి. అసలు మనకు ముందర ఆ ఫార్మేషన్ చూద్దాం. అసలు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ లైక్ అండి, ఈ ఈక్వేషన్ వచ్చేసరికి డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ అనే ఫార్మేషన్లో ఉంటే ఫార్ములా ఏమవుతుందంటే, ఫస్ట్ మనకి ఈక్వేషన్ నుంచి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ రప్పించుకోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పిడిఎక్స్. ఈక్వేషన్ మనకి ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ఫార్మేషన్లో ఉండాలి. అప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మనకి ఏమొస్తుంది, ఈ పవర్ ఇంటిగ్రల్ పిడిఎక్స్ వస్తుంది. దట్ ఎంప్లాయీస్ ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేసిన తర్వాత మనం వచ్చిన దానికి వై ఇంటూ ఈ ఐఎఫ్ని యాడ్ చేసుకుని ఈక్వల్ టు మనకి ఇంటిగ్రేషన్ దేనికి అప్లై చేయాలంటే క్యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇది ఇంటూ డిఎక్స్ డెరివేటివ్ మళ్ళీ చేయాలి. ఇది చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. ఇన్ కేస్ ఇంకో ప్యాటర్న్ ఏంటంటే, ఈక్వేషన్ డిఎక్స్ బై డివై ఫార్మేషన్లో వస్తే అప్పుడు మనకి పివై ప్లస్లో పిఎక్స్ అని ఉంటుంది ఈక్వల్ టు క్యూ. అగైన్ మళ్ళీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, అప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడివై చేస్తే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వస్తుంది. దట్ ఎంప్లాయీస్ దాని నుంచి సొల్యూషన్ ఎలా వస్తుంది మనకి, ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఏమొస్తుంది, అగైన్ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డివై. ఎందుకంటే మనం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వైతో చేస్తాం కాబట్టి. ఇవి చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ సమ్కి సొల్యూషన్ చేయొచ్చు. అయితే ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనకు అలాగే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయండి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సరే, ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.